వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బాదుషాలు తయారు చేస్తాము. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉంటాయి ఇవి. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు మైదా పిండి వేసుకుందాము. పిండిలో కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కలుపుకుందాము. పిండిలో ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. మైదా పిండిలో ఇట్లా వంట సోడా మళ్ళీ నెయ్యి వేసుకోవడం వల్ల మంచిగా మనకు బాదుషాలు గుల్లగా వస్తాయి, చక్కగా వస్తాయి, పొరల్లాగా. ఇప్పుడు పిండి పట్టుకుంటే ఈ విధంగా ముద్దలా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ పెరుగు వేసుకుందాము. పెరుగు వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోయొద్దు, నీళ్ళు కొంచెం పోసుకోవాలి. పిండి కలిపేటప్పుడు ఇట్లా మనం మామూలుగా వేళ్ళ మధ్యలోనే పెట్టుకొని కలుపుతుండాలి. మరీ గట్టిగా వేసి చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా పిసుకుతూ కలపవద్దు. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా 2 సమభాగాలు చేసి ఈ విధంగా చేయాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు నానబెడదాం పిండిని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. స్టవ్ పైన పాకం తయారు చేస్తాము. మనం ఏ కప్పుతో మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెర వేసుకోవాలి. 1/2 కప్పు నీళ్ళు పోసుకోవాలి. దీంట్లో కొని కలుపుకోవాలి. చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. పాకాన్ని ఒకసారి మనం ఈ విధంగా స్టిక్కీగా ఉండేటట్టుగా చూసుకోవాలి. కొంచెం స్టిక్కీగా ఉంది. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకు పాకం అనేది క్లిష్టంగా కాకుండా ఉంటుంది. కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం బాదుషాల పిండి తడిపి పెట్టుకున్నాం కదా, ఇది 15 నిమిషాలు చక్కగా నానింది పిండి. ఇప్పుడు ఈ పిండిని ఏం కలపొద్దు, ప్రెస్ చేస్తూ చిన్న ఉండల్లాగా చేసుకొని మనకు బాదుషాలు ఏ సైజు కావాలో ఆ సైజులో పిండి తీసుకోవాలి. తీసుకొని బాదుషాలు చేసుకోవాలి. చిన్న ఉండల్లాగా తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. బాదుషాలు ఈ విధంగా మధ్యలో ఈ విధంగా ప్రెస్ చేయాలి. మరి గట్టిగా ప్రెస్ చేస్తూ చేయొద్దు. ఇదే విధంగా మొత్తం పిండిని బాదుషాల్లాగా తయారు చేసి పెట్టుకుందాము. ముందు ఈ విధంగా అన్ని బాదుషాలు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. స్టవ్ పైన ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలి. ఆయిల్ మరీ వేడైన తర్వాత వేయొద్దు బాదుషాలను. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే బాదుషాలను వేసి వేయించుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత బాదుషాలను ఆయిల్లో వేసుకుందాము. ఇలా లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో నుంచి పైకి వస్తున్నాయి బాదుషాలు. కొద్దిగా మనం మీడియం
ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు వేయించుకుందాం బాదుషాలని. రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా నిదానంగా వేయించుకోవాలి. రెండు వైపులా చక్కగా ఇలా విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు చక్కగా ఫ్రై అయినాయి. ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాము. మంచి రంగులో చక్కగా వేయినాయి బాదుషాలు. మిగిలిన బాదుషాలను కూడా వేసుకుందాం ఆయిల్లో. వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. వేయించి పెట్టుకున్న బాదుషాలను మనము గోరువెచ్చగా ఉన్న చక్కెర పాకంలో వేసుకుందాము. పాకంలో వేసేటప్పుడు పాకం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మన చక్కెర పాకం అనేది బాదుషాల లోపలికి మంచిగా పొరలా ఉన్నప్పుడు దాని లోపలికి వెళ్ళి స్వీట్గా తయారవుతున్నాయి బాదుషాలు. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు చక్కెర పాకంలో ఉంచుకోవాలి బాదుషాలని. బాదుషాలు చేయడం కంప్లీట్ అయింది. మనం ముందు చక్కెర పాకంలో వేసిన బాదుషాలు 5 నిమిషాలు చక్కగా నానినాయి. వీటిని పాకంలో నుంచి తీసేద్దాము. ఇప్పుడు తర్వాత వేయించినవి ఆయిల్లో వేయించిన బాదుషాలను చక్కెర పాకంలో వేసుకొని 5 నిమిషాల పాటు ఉంచుదాము. ఐదు నిమిషాల పాటు చక్కగా పాకంలో నానినాయి. ఇప్పుడు తీసేసి ప్లేట్లో వేసుకుందాము. బాదుషాలు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.